మూసీ విషయంలో ఎంపీ ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బాధితులకు నష్టపరిహారం చెల్లించిన తరువాతే ప్రాజెక్ట్ మొదలు పెట్టాలి అన్నారు. మూసీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. అలాగే బాధితులకు నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే ప్రాజెక్టు మొదలు పెట్టాలని సూచించారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ బాధితులకు దూరంగా డబుల్ బెడ్రూమ్స్ కేటాయించడం వల్ల వారు ఉపాధి కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ బాధితులకు అక్కడే ఇల్లు కట్టించి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రీయ లోక్ దళ్ తెలంగాణ అధ్యక్షుడు కపిలవాయి దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ లక్డీ కపుల్లోని ఓ హోటల్లో జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎంపీ ఈటెల రాజేందర్, ప్రొఫెసర్ హరగోపాల్తో పాటు పలువురు హాజరయ్యారు. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుపై పాలకుల హడావిడి కనిపిస్తుంది తప్ప ఆచరణలో సాధ్యం కాని విధంగా ఉందని కపిలవాయి దిలీప్ కుమార్ అన్నారు. బాధితులకు పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించిన తర్వాతనే ఈ ప్రాజెక్టును మొదలు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. త్వరలో డాక్యుమెంటేషన్ చేస్తామని పర్యావరణవేత్తలు, ఆల్ పార్టీ నేతల అభిప్రాయాలు రికార్డు చేసి దత్తాత్రేయ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తామని దిలీప్ కుమార్ తెలిపారు.